వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తా ఉన్నాము, చంద్రబాబు నాయుడు ఆడినటువంటి అబద్ధాల్లో 1-2 అబద్ధాలు, అంటే కొన్ని వందల వేల అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు కొన్ని వందల వేల అబద్ధాలు ఆడేశారు లాస్ట్ 5 years వాళ్ళ అధికారంలోకి రావడానికి. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం ఆడటం తెలియనటువంటి మనిషి అవటం వల్ల వాళ్ళ ఆటలు సాగుతూ ఉన్నాయి. స్పష్టంగా చెప్తా ఉన్నా నేను, ఆయన చిన్న అబద్ధాలే, ఏది ప్రజల కోసం కనుక చిన్న అబద్ధాలు 1-2 కనుక ఆడి ఉన్నట్టయితే ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చేవాళ్లే కాదు. ఇవాళ వాళ్ళ పత్రిక ఇవాళ 5 సంవత్సరాల్లో దేవతల రాజధాని దెయ్యాల రాజధాని అనే మాటలు మాట్లాడుతూ ఉంటే ఇవాళ నీ చేతిలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఏం చేస్తున్నారు నువ్వు మీ నాన్న లోకేష్ గారు వాళ్ళ నాన్నగారు ఏం చేస్తున్నారు? 1.5 సంవత్సరం అయిపోయింది, 18 నెలలు అయింది. పట్టుమని ఒక తట్ట సిమెంట్ కట్టెక్కడ నేసారా మీరు? స్పష్టంగా చెప్పండి. మీరు వ్యాపారం చేస్తున్నారు, అక్కడ రైతులను అడ్డం పెట్టుకున్నారు. రైతుల యొక్క ఆలోచన విధానాలని వాళ్ళకి ఆశ చూపించి మీ తండ్రి కొడుకులు ఇద్దరు వ్యాపారం చేస్తున్నారు. దాంట్లో కనీసం పవన్ కళ్యాణ్ గారిని కూడా భాగస్వామిని చేసుకోలేదని ఆయన బాధపడతా ఉన్నాడు. మీరు అవి చూసుకోండి. అంతే తప్పనిచ్చి ఈ 1.5 సంవత్సరాల కాలంలో ఏం చేశారో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎక్కడ ఏమి బిల్డింగులు కట్టారు, ఏమి డెవలప్మెంట్ చేశారో మీరు స్పష్టంగా చెప్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఎలా చేశారు, మేమేం చేశామో కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.